చూడండి, దేవుని వాక్యంలోకి వెళ్దాం. పౌలు గారు రాసిన పత్రిక హెబ్రీ 9వ అధ్యాయము 3వ వాక్యం. 2వ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారముండెను. అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు, చిగిరించిన అహరోను చేతికర్రయు, నిబంధన పలకలను ఉండెను. ఇది దేని గురించి వ్రాయబడింది అంటే ప్రత్యక్షపు గుడారము గురించి వ్రాయబడిన మాట. నిజానికి మనం మొదటి పార్ట్లో మనం మాట్లాడుకున్నాం మరి ఆవరణము గురించి, అలాగనే పరిశుద్ధ స్థలము గురించి. ఇది రెండవ పార్ట్ ఇది. అయితే ప్రత్యక్షపు గుడారము అని అంటే 3 భాగాలుగా మనకు కనిపిస్తూ ఉంది. ఒకటి ఆవరణము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలము. ఆవరణము అనగానే అందులో మనకు 2 మాటలు కనిపిస్తాయి. ఒకటి బలిపీఠము, రెండవది గంగాలము. అయితే ఈ ఆవరణంలోనికి ద్వారం అలా తీసుకుని ఆవరణంలోనికి అడుగు పెట్టగానే మొదటిగా కనిపించేది బలిపీఠము. ఆ దినాల్లో, ఆ రోజుల్లో దేవుడు ఆయన ప్రజలకు దేవుడు ఎందుకు ఆ బలిపీఠాన్ని పెట్టాడు, ఎందుకని అలాగని నిర్మించాడు అనేది మనము చెప్పుకుంటే, ఎవరైనా దేవుని ప్రజలలో ఆ రోజుల్లో ఉన్న దేవుని సంఘము, ఇజ్రాయేలీయులు, అరణ్యంలో నడుస్తున్న ప్రజలు ఎవరైనా తప్పు చేస్తే వారి పాపాలన్నీ తొలగించుకోవటం కొరకు ఆ బలిపీఠం దగ్గరకు వచ్చి ఒక గొర్రెను కానీ ఒక దూడను కానీ యెహోవాకు బలిగా ఇచ్చి వారి పాపాలన్నీ తొలగించుకుని అక్కడి నుండి వారు వెళ్ళిపోతూ ఉండేవారు. అంటే అక్కడున్న సంఘానికి దేవుడు వారి పాపాలు తొలగించుకోవటం కొరకు ఆ బలిపీఠాన్ని ఏర్పాటు చేశాడు. ఇప్పుడున్న సంఘానికైతే, క్రొత్త నిబంధనలో ఉన్న ఈ సంఘానికైతే దేవుడు ఎలాగున ఏ బలిపీఠాన్ని పెట్టాడు అంటే యేసుక్రీస్తు అనే ఒక బలిపీఠాన్ని పెట్టాడు. అని అంటే యేసుక్రీస్తు దగ్గరికి ఎవరైతే వచ్చి ఆయన పాదాల దగ్గర మొక్కాలేసి ఆయన పాదాల పట్టుకుని పశ్చాత్తాపంతో పాపాలన్నీ క్షమాపణ కోరి అడిగితే ఆయన క్షమిస్తారు. పాపాలు తొలగిపోతే వారు మరలా చక్కగా యథావిధిగా మంచిగా భక్తి చేసుకుంటూ బ్రతకచ్చు. ఆ దినాల్లో ఉన్న సంఘానికి బలిపీఠము పాపాలు తొలగించేదైతే, ఎక్కడైతే యేసుక్రీస్తు వారి పాపాలు తొలగించే వారిగా మనకు కనిపిస్తూ ఉన్నారు. అయితే ఈ బలిపీఠానికి కాస్త ముందుకెళ్ళేసరికి గంగాలము అనేది మనకు కనిపిస్తూ ఉంది. గంగాలము నీటితో నింపబడి అక్కడ పెట్టబడింది. అది ఈ బలిపీఠానికి ప్రత్యక్షపు గుడారానికి మధ్యలో, అంటే ప్రత్యక్షపు గుడారానికి ముందు భాగంలో పెట్టబడింది. ఎందుకని అసలు గంగాలం అక్కడెందుకు పెట్టబడింది, నీళ్లతో ఎందుకు నింపబడింది, అసలు ఆ సంఘానికి దేవుడు అక్కడ ఎందుకు అలా గంగాలను పెట్టారు అనేది మనం మాట్లాడుకుంటే, యాజకుడు బలిపీఠం దగ్గర పని చేసినప్పుడు అనంటే విశ్వాసులు గొర్రెని తీసుకుని వచ్చి బలిమ్మన్నప్పుడు బలిస్తారు కదా, దాన్ని వధించి మరలా దాని తోలంతా తీసేసి బలిపీఠం మీద నిప్పుల మీద పెట్టి దాన్ని కాల్చి ఇవన్నీ చేసినప్పుడు వీరి చేతులు కాళ్ళు అన్నీ కూడా అశుభ్రంగా పాడైపోయి ఉంటాయి కదా. ఈ అశుభ్రత కలిగి ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళకూడదు, అది ప్రమాదం. అది ఎలాగెళ్ళాలి? గంగాలం దగ్గరికి వెళ్ళి చేతులు కాళ్ళు కడుగుకొని అప్పుడు పరిశుద్ధ స్థలములోనికి, అంటే ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళాలి. ఇది గంగాలము అందుకు నిర్మించింది, అందుకు దేవుడు పెట్టింది. అంటే ఆ రోజుల్లో శుద్ధి చేసుకోవటం కొరకు, చేతులు కాళ్ళు యాజకుడు శుద్ధి చేసుకోవటం కొరకు దేవుడు ఈ గంగాలను నిర్మించాడు. ఆ దినాల్లో శుద్ధి చేసుకోవడానికి గంగాలం అయితే, ఈ దినాల్లో శుద్ధి చేసుకోవడానికి ఏంటి అంటే దేవుని వాక్యమే. దేవుని వాక్యములో నుండి మనం వింటా ఉన్నప్పుడు, ఆ వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకున్నప్పుడు, ఆ వాక్యము చేత మన హృదయంలో ఉన్న ప్రతి పాపాన్ని కూడా తొలగించుకుంటూ ఉండి, వాక్యము చేత మనము శుద్ధి చేసుకున్న వారిగా మనకు కనిపిస్తూ ఉన్నాం.
మన వాక్యం వినగా, వాక్యం చదవగా ఇవన్నీ మన మనసులోకి వెళ్తాయి. మన మనసులో నుండి మన హృదయంలోకి వెళ్తాయి. హృదయంలో ఉన్న పాపమంతా ఏమైపోద్దట? తొలగిపోతుంది. అంటే ఈ మాట ప్రకారంగా వాక్యము చేత మనము ఈ దినాల్లో ఏం చేయాలి? శుద్ధి చేసుకోవాలి మన హృదయాన్ని. అంటే ఆ దినాల్లో ఉన్న ఆ సంఘానికి గంగాలము శుద్ధి చేసుకోవడం కొరకు దేవుడు మరి ఏర్పాటు చేసి ఉంచితే, ఈ దినాల్లో దేవుని వాక్యము మన పాపాలన్నీ శుద్ధి చేసుకోవడం కొరకు అని అంటే మన హృదయం అంతా శుద్ధి చేసుకోవడం కొరకు మరి దేవుడు వాక్యాన్ని నియమించారు అని మనకు తెలుస్తూ ఉంది. అయితే కాస్త ముందుకెళితే ఇక ప్రత్యక్షపు గుడారములో 2 గదులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మొదటి గది పరిశుద్ధ స్థలము, రెండవ గది అతి పరిశుద్ధ స్థలము. పరిశుద్ధ స్థలములో మనకు 3 భాగాలు కనిపిస్తూ ఉన్నాయి. 3 భాగాలు అనే దానికన్నా 3 వస్తువులు అని అంటే బాగుంటుంది. ఎందుకంటే ఒకటి రొట్టెల బల్ల, రెండవది దీపవృక్షము, మూడవది ధూపవేదిక. ఇక రొట్టెల బల్ల దేనికి సాదృశ్యంగా మనకు కనిపిస్తూ ఉంది అనేది మనం మాట్లాడుకుంటే, రొట్టెల బల్ల మీద 12 రొట్టెలు పెట్టాలి. 12 అనే సంఖ్య యేసుక్రీస్తు వారి శిష్యులు 12 మంది, అంటే ఆ సంఖ్య శిష్యులకు పోల్చబడి మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పుడు ఈ రొట్టెలు దేనికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది అనేది మనం మాట్లాడుకుంటే, ఆ దినాన్న ఆ రొట్టెలు 12 రొట్టెలు కూడా మరి ఇజ్రాయేలీయులు యాజకుడు ఇజ్రాయేలీయుల్లో ఉన్న మరి లేవి గోత్రానికి సంబంధించిన యాజకుడైన అహరోను ప్రతిరోజు కూడా 12 రొట్టెలు ఆ సన్నిధిలో పెట్టాలి. ఏ సన్నిధిలో? ప్రత్యక్షపు గుడారమైన దేవుని సన్నిధిలో, పరిశుద్ధ స్థలములో ప్రతిరోజు పెడతా ఉండాలి. ఆ రొట్టె ఏమాత్రము పులిసిపోవడానికి వీల్లేదు. ఎప్పుడు కూడా వేయించినవి, ఫ్రెష్గా ఉన్నవి దేవుని సన్నిధిలో పెడతా ఉండాలి, చూసుకుంటూ ఉండాలి జాగ్రత్తగా. ఇలాగున ఈ 12 రొట్టెలు కూడా మరి దేవుని సన్నిధిలో ప్రతిరోజు పెడతా ఉండాలి. అయితే ఈ రొట్టె దేనికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది? యేసుక్రీస్తు వారు శరీరానికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. ప్రతి నెల మనము బల్లారాధన తీసుకుంటాం కదా. ఒక రొట్టెని తీసుకుని ఆ రొట్టెకు ప్రార్థన చేసి కృతజ్ఞత స్తుతులు చెల్లించి ఆ రొట్టెను యేసుక్రీస్తు శరీరంగా మనం తీసుకుంటాం కదా. ద్రాక్షారసాన్ని మరి యేసయ్య రక్తంగా మనం తీసుకుంటాం కదా. ఇప్పుడు ఈ రొట్టె విషయంలో మనం ఆలోచన చేస్తే, ఈ సంఘానికి దేవుడు యేసయ్య శరీరంగా నియమించారు. ప్రతి నెల మనం తీసుకోవాలి అనేసి. అయితే ప్రతి నెల మనం తీసుకోవాలి, తీసుకుంటేనే దేవుని రాజ్యంలోకి వెళ్తాం. తీసుకోకపోతే దేవుని రాజ్యంలోకి మనం వెళ్ళమని కూడా దేవుని వాక్యం క్లియర్గా మనకు తెలియజేస్తూ ఉంది. ఆ మాట ఎక్కడ కనిపిస్తుంది మనకి? యోహాను సువార్తలో మరి 6వ అధ్యాయము 54వ వాక్యంలో మనకు కనిపిస్తుంది. అయితే ఈ మాటను బట్టి మనం చూస్తే, నా శరీరము తిని నా రక్తము త్రాగిన వాడే నిత్య జీవపు గలవాడు అని దేవుని వాక్యం మరి తెలియజేస్తూ ఉంది. అంటే దేవుని శరీరాన్ని తిని, అంటే యేసయ్య శరీరాన్ని తిని ఆయన రక్తము త్రాగిన వాడే నిత్య జీవపు గలవాడు. మరి తినకుండా ఉంటే అగ్నిగుండానికి పోతాడు. ఆయన రక్తం త్రాగకుండా ఉంటే అగ్నిగుండానికి పోతాడు. మరి తింటే దేవుని రాజ్యానికి వెళ్తాడు. అంటే ప్రతి నెల మనం ఏం తినాలట? ఆయన శరీరము తినాలి. అంటే ఈ రొట్టె ఈ సంఘానికి ఏర్పాటు చేయడం అయింది, దేవుని శరీరంగా ఏర్పాటు చేయడం అయింది. అయితే ఆ దినాల్లో ఆ సంఘానికి 12 రొట్టెలు దేవుని సన్నిధిలో పెట్టడం జరుగుతూ ఉంది కాబట్టి, ఆ దినాల్లో జరిగింది కాబట్టి ఆ రొట్టెలు ఆ సంఘానికి 12 రొట్టెలు. ఇప్పుడు ఈ సంఘానికి అయితే ఈ రొట్టె యేసుక్రీస్తు వారి శరీరానికి సాదృశ్యంగా మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఈ మాటను బట్టి మనం ఆలోచన చేస్తే, ఇక ఈ పరిశుద్ధ స్థలములో మనకి రెండవదిగా దీపవృక్షం మనకు కనిపిస్తూ ఉంది. ఈ దీపవృక్షము అనే మాట దీపము అని రాకుండా దీపవృక్షము అని దేవుడు పలుకుతూ ఉన్నారు. అలాగే వ్రాయించారు కూడా బైబిల్లో. ఎందుకని? అది ఒక దీపం కాదు, 7 దీపాలు.
ఒకటి మధ్యలో దీపం ఇలాగుంటే రెండవది ఇలాగున, మూడవది ఇలాగున, నాలుగవది ఇలాగున, అలాగనే ఇటేపు 3, మొత్తం అది ఎలాగుంటుంది అంటే ఒక వృక్షం మాదిరి, ఒక చెట్టు మాదిరి 7 దీపాలు ఉంటాయి. కాబట్టి దీప వృక్షము అని దేవుడు మనకి బైబిల్లో వ్రాయించారు. అయితే ఈ మాట ప్రకారంగా ఈ దీపవృక్షం ఎందుకు పెట్టబడింది దేవుని సన్నిధిలో అనేది మనము చెప్పుకుంటే, ఈ దీపవృక్షము నిత్యము వెలిగిస్తూ ఉండాలి. అంటే దేవుని సన్నిధిలో కాంతినిస్తూ ఉండాలి. చీకటి లేకుండా ఎప్పటికప్పుడే ఆ దీపాలన్నీ కూడా వెలుగుతూ ఉండాలి. యాజకుడు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండి ఎక్కడ ఆరిపోకుండా నూనె అయిపోతూ ఉందా పోస్తూ ఉండాలి. అలాగునే ఒత్తులు పాడైపోతూ ఉన్నాయా మరలా క్రొత్త ఒత్తులు పెడతా ఉండాలి. ఇలాగున యాజకుడు ఏం చేయాలంటే ఈ దీపవృక్షాన్ని ఎప్పుడు నిత్యము వెలుగుతూ ఉండేటట్లు చూడాలి. ఆ దినాల్లో ఉన్న కట్టడది, దేవుడు నియమించిన ఒక కట్టడ. అయితే ఈ దినాల్లో మనం ఆలోచన చేస్తే ఆ దీపవృక్షము దేనికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది? ఒక వ్యక్తికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. ఎలాగా అంటే ఒక విశ్వాసి పవిత్రంగా జీవిస్తూ ఉండి, ఒక విశ్వాసి నీతిమంతునిగా జీవిస్తూ ఉండి, ఒక విశ్వాసి యథార్థవంతునిగా జీవిస్తూ ఉండి దేవునికి అనుకూలంగా బ్రతుకుతూ ఉంటే ఆ విశ్వాసి ఈ లోకంలో వెలుగుతూ ఉన్నాడు. ఆరిపోయిన దీపం కాదు, పాపం చేసిన వాడు ఆరిపోయిన దీపం. వెలిగే దీపం అంటే ఏవండి, ఆ వెలిగే దీపం పవిత్రంగా ఉన్నాడు, ఏవండి నీతిమంతునిగా ఉన్నాడు, యథార్థవంతునిగా ఉన్నాడు. కాబట్టే కదా వెలుగుతున్న ఆ దీపవృక్షాన్ని పోలి ఇటువంటి వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో మనం ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి, నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, దేవునికి అనుకూలంగా ఉండాలి. ఎప్పుడు నిత్యం ఈ లోకంలో ఏమంటే వెలుగుతూ ఉండాలి, వెలుగునిస్తూ ఉండాలి. కాబట్టి దేవుని సన్నిధిలో ఆ దినమున దీపవృక్షాన్ని దేవుడు పెట్టాడు. ఈ దినమున మనమే దీపవృక్షాన్ని పోలిన వారై మనము పవిత్రంగా జీవిస్తూ మనం కనిపించాలి. అయితే ఈ మాటను బట్టి మనం చూస్తే మనము నీతిమంతులుగా, పవిత్రమైన వారిగా, యథార్థవంతులుగా నడిస్తే దీపవృక్షాన్ని పోలిన వారు అని అర్థం. అయితే ఇక మూడవది పరిశుద్ధ స్థలంలో మనకి ఏం కనిపిస్తూ ఉంది? ధూప వేదిక కనిపిస్తూ ఉంది. ధూప వేదిక అని అంటే ఏమండి, నిత్యము కూడా ప్రతిరోజు దేవునికి ధూపం వేస్తూ ఉండాలి. అంటే సాంబ్రాణి వేసి దేవునికి ధూపం వేస్తూ ఉండాలి. అలాగున ధూపం ఏమంటే ప్రతిరోజు వేస్తూ ఉండాలి యాజకుడు. అయితే ఆ దినమున ఏమంటే ధూపవేదిక ఆ ధూపం వేయాలి ప్రతిరోజు అనేది ఒక కట్టడ, దేవుడు నియమించిన ఒక కట్టడ. ఇప్పుడు ఈ రోజుల్లో మనము ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రతిరోజు కూడా దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే ఏమండి, అది దేవునికి ప్రార్థనా ధూపం వెళ్తూ ఉంది అని అర్థం. కాబట్టి తెల్లవారుజాము లేచి ప్రార్థన చేయాలి, ఉదయాన్నే లేచి ప్రార్థన చేయాలి. మనం దేవునికి ప్రార్థన చేసే వారిగా ఉండాలి. అప్పుడే మనం దేవునికి ధూపం వేస్తున్నట్లు, ప్రార్థనా ధూపం వేస్తున్నట్లు ఏమండి మనకి తెలుస్తూ ఉన్నది. అయితే ఈ పరిశుద్ధ స్థలములో 3 మనం మాట్లాడుకున్నాం. ఒకటి రొట్టెల బల్ల, రెండవది దీపవృక్షము, మూడవది ధూపవేదిక. అయితే ఈ మొదటి గది అంటే పరిశుద్ధ స్థలము, రెండవ గది అయిన అతి పరిశుద్ధ స్థలము, ఈ రెండిటిని వేరు చేసి ఒక అడ్డతెర మనకు కనిపిస్తూ ఉంది. అడ్డతెర అని అంటే ఈ అడ్డతెర గురించి మనం మాట్లాడుకుంటే యేసుక్రీస్తు వారు సిలువలో ప్రాణం పెట్టినప్పుడు ఈ అడ్డతెర 2గా చిరిగిపోయింది. కారణం ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే ఈ పరిశుద్ధ స్థలానికి ఏమండి అతి పరిశుద్ధ స్థలానికి అడ్డంగా ఉన్న అడ్డతెర చిరిగిపోయింది అంటే ఇక 2 ఒకటైపోయాయి. అతి పరిశుద్ధ స్థలము అనంటే దేవుడు ఉండేది. ఇక పరిశుద్ధ స్థలము అంటే ఒక విశ్వాసికి పోలి మనకు కనిపిస్తూ ఉంది. యాజక సమూహం కదా, మనం యాజకులు ఉన్నారు కదా అక్కడ. అంటే ఒక విశ్వాసికి పోలి మనకు కనిపిస్తూ ఉంది. ఈ మాటను బట్టి చూస్తే ఇప్పుడు మనమును దేవుడును ఒకటైపోయాం. అడ్డతెర ఎప్పుడైతే చిరిగిపోయిందో ఈ మాటను బట్టి మనం మాట్లాడుకుంటే ఈ అడ్డతెర దాటి కాస్త ముందుకెళ్తే అతి పరిశుద్ధ స్థలం, అందులో మందసం ఉంది.
ఆ మందసం పైన కరుణాపీఠం ఉంది, దానిపైన 2 కెరూబులు ఉన్నాయి. అయితే ఈ మందసంలో మరలా మనకు 3 కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి మన్నా గల పాత్ర, రెండవది మరి అహరోను చిగిరించిన కర్ర, మూడవది నిబంధన పలకలు. ఈ 3 మనకి ఈ మందసంలో కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ మందసం అనగానే దేవుడు అని అర్థం. ఆ రోజుల్లో మరి దేవుని ప్రజలకు అంటే ఇజ్రాయేలీయులకు దేవుడు ఎలాగున నేర్పించారనంటే మందసమే నేను, మందసం ఉంటే నేను ఉన్నట్లు అని నేర్పించారు దేవుడు. అందుకే ఇజ్రాయేలీయులు అరణ్యంలో నడుస్తూ ఉన్నప్పుడు వారంతా కూడా మరి వారందరికీ ముందర భాగంలో మందసం నడిపిస్తూ ఉండేవారు. ఎక్కడైనా యుద్ధం జరిగినప్పుడు ఈ మందసాన్ని ఎవరైనా పట్టుకెళ్ళిపోతే ఇక దేవుని మహిమ, దేవుని ప్రభావం పోయింది అన్నట్లు భావిస్తూ ఉండేవారు. కారణం ఏంటంటే మందసమే దేవుడు అని భావించేవారు. ఇప్పుడు దేవుణ్ణి ఎక్కడ పెట్టారట? అతి పరిశుద్ధ స్థలంలో పెట్టారు. మొదటిగా మనం మాట్లాడుకుంటే ఈ 2వ పార్ట్లో అతి పరిశుద్ధ స్థలము అనే ఈ పార్ట్లో మనం మాట్లాడుకుంటే మొదటిగా మన్నాగల పాత్ర. ఈ మన్నాగల పాత్ర గురించి ఎక్కడ వ్రాయబడింది అనేది మనం చూద్దాం. చూడండి, నిర్గమకాండము 16వ అధ్యాయము 32వ వాక్యం. అరణ్యములో తినుటకు నేను మీకు ఇచ్చిన ఆహారమును మీ వంశస్థులు చూచునట్లు వారు తమ యొద్ద ఉంచుకొనుటకు దానితో ఒక ఓమేరు పట్టు పాత్రను నింపుడనెను. మన్నాగల పాత్ర. ఈ పాత్ర గురించి ఇక్కడ వ్రాయబడి మనకు కనిపిస్తూ ఉంది. అయితే దేవుడు ఒక మాట అన్నారు. మోసేకు ఈ మాట సెలవిచ్చారు. ఏమని? ఒక పాత్ర తీసుకో, అది బంగారంతో తయారు చేయబడి ఉండాలి. ఆ పాత్ర ఎంత ఉండాలి అంటే ఒక ఓమేరు పట్టే అంత పాత్ర అయి ఉండాలి. ఓమేరు అనంటే అది ఈ రోజుల్లో ఒక కొంచెం, లేకపోతే తవ్వ, ఒక సోల, ఎలా మనం వాడుకగా వాడుతూ ఉన్నాం వాటిని బియ్యం కొలవడానికి కానీ కొలత వస్తువు అన్నమాట అండి. అది కొలత కొలుచుకునే ఒక పాత్ర అది. అయితే ఆ రోజుల్లో ఓమేరు అనేది కూడా ఒక పాత్ర, కొలత కొలుచుకునే ఒక పాత్ర. నిజానికి కొంచెం అనుకోండి, ఎన్ని సేర్లు పడుతుంది? 4 సేర్లు పడుతుంది. ఓమేరు అనే పాత్ర 2 సేర్లున్నర పడుతుంది. అంటే ఇప్పుడు ఈ పాత్ర ఎంత తయారు చేయాలట? ఓమేరు పట్టే అంత, అంటే 2 సేర్లున్నర పట్టే అంత పాత్ర తయారు చేయాలి. తయారు చేసి అందులో మన్నా పెట్టాలి. అందులో మన్నా పోసి ఆ మన్నా గల పాత్ర మందసంలో పెట్టాలి, దేవుని సన్నిధిలో పెట్టాలి. దేవుని సన్నిధిలో ఎందుకు పెట్టాలి? రాబోయే దినములలో అంటే కుటుంబీకులు, పిల్లలు, వారి పిల్లలు, వారంతా కూడా ఈ పాత్రను చూడాలి. ఆ పాత్రలో ఉన్న మన్నాను కూడా చూడాలి. కారణం ఏంటి? ఒకప్పుడు మన పెద్దలు, పితరులు వారంతా కూడా అరణ్యములో ఇదిగో ఈ మన్నానే మరి తిని బ్రతికేరు అనేది ప్రతి ఒక్కరూ గ్రహించాలి, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అనేది దేవుని ఉద్దేశమై, దేవుని తలంపై ఉన్నది. అంటే ఇప్పుడు మన్నా బట్టి మన్నా గల పాత్రను ఎక్కడ పెట్టాలట? దేవుని సన్నిధిలో పెట్టాలి. ఇప్పుడు ఈ పాత్ర ఏం చేస్తూ ఉంది? మన్నాను చూపిస్తూ ఉంది. ఇప్పుడు ఇజ్రాయేలీయులు అరణ్యంలో మన్నా కురుస్తూ ఉంటే ఉదయాన్నే వెళ్ళటం, ఒక పాత్ర పట్టుకెళ్ళటం, దాన్ని పట్టుకోవటం, ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా ఆ మన్నా తినేవారు. దేవదూతలు తినే మన్నా తినేవారు. ఇంకా రోజంత మాటలు వీరి ఆహారం ఏంటి? మన్నానే. అంటే తిని బ్రతికేవారు, తినకపోతే చనిపోతారు. తిని బ్రతకడం అని అంటే ఈ రోజున ప్రతి మనిషి యేసయ్య శరీరంగాని తినకపోతే చనిపోతాడు. అంటే అగ్నిగుండానికి సంబంధించిన వ్యక్తి ఆ దినమున మన్నాగాని అరణ్యంలో తినకపోతే మరొక ఆహారం లేదు. రోజు తినడానికి మన్నానే, తినకపోతే చనిపోతాడు. ఈ మాటను బట్టి మనం చూస్తే ఆ మన్నా దేనికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది? యేసయ్య శరీరానికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పుడు యేసయ్య శరీరం అంటే యేసయ్య కదా. ఇప్పుడు ఈ మన్నా ఎందులో ఉంది? పాత్రలో ఉంది. ఈ పాత్ర దేని చూపిస్తూ ఉంది? పిల్లలకు ఈ మన్నాను చూపిస్తూ ఉంది. ఈ పాత్ర అంటే దేవుణ్ణి యేసయ్యను చూపిస్తూ ఉంది.
యేసయ్య శరీరం అంటే యేసయ్యను చూపిస్తూ ఉంది. ఇప్పుడు ఈ పాత్ర యేసయ్యను చూపించినట్లుగా ఏమండి మనము కూడా ఏం చేయాలి? అనేక మందిని ఏమండి యేసు ప్రభులోనికి నడిపించాలి. ఈ పాత్ర చేసిన పని మనం కూడా చేయాలి. దేవుని చేతిలో ఒక పాత్రగా వాడబడాలి. అనేక మంది ఏమండి అన్యులు నశించిపోయే అనేక మతాల వారంతా కూడా నశించిపోయే మార్గమునందు ఉన్నారు కదా. ఈ అనేక మందిని మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు మార్గములోనికి తీసుకురావాలి. ఎప్పుడైతే యేసుక్రీస్తు మార్గంలోనికి మనం తీసుకొస్తామో మన జీవితాలన్నీ కూడా బాగుంటాయి. దేవుని చేతిలో ఒక పాత్రగా వాడబడతా ఉన్నాము అని అర్థం. అందుకే పౌలు గారు అన్నారు కదా, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 21వ వాక్యంలో మనకు కనిపిస్తూ ఉంటుంది, ఎవరైతే తన్ను తాను పవిత్రపరుచుకుంటారో వారంతా కూడా దేవుని చేతిలో బలముగా వాడబడే పాత్రలుగా ఉన్నారు అనే మాట మనం చూస్తాం అక్కడ. అంటే ఒక పాత్రగా మనం ఉండాలి, దేవుని చూపించాలి. ఎవరిని? దేవుణ్ణి, యేసుక్రీస్తు వారిని చూపించాలి మనం. ఆ పాత్ర పిల్లలకు మన్నాను ఎలాగైతే చూపించిందో మనము కూడా యేసుక్రీస్తు వారిని అనేక మందికి చూపించేవారిగా ఉండాలి అని ఈ పాత్ర మనకు తెలియజేస్తూ ఉంది. అయితే ఇక రెండవదిగా మనకు కనిపిస్తూ ఉంది. ఏంటది? అహరోను చిగిరించిన కర్ర. అది కూడా మనం చూద్దాం. చూడండి, సంఖ్యాకాండము 17వ అధ్యాయము 8వ వాక్యం. మర్నాడు మోసే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగురించి ఉండెను. చిగురు పట్టిన అహరోను కర్ర గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఒకటి మనం గ్రహించాలి. మర్నాడు మోసే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి, ఏ గుడారం ఇది? సాక్ష్యపు గుడారం అని రాయబడింది. అదేంటి? ప్రత్యక్షపు గుడారం కదా అని మనం అనుకోవచ్చు. ఈ ప్రత్యక్షపు గుడారానికి మరి యొక్క 3 పేర్లు కూడా ఉన్నాయి. అందులో ఒకటి ఏంటి? సాక్ష్యపు గుడారం. ఇక్కడ వ్రాయబడింది. ఎక్కడది? సంఖ్యాకాండము 17వ అధ్యాయము 7వ వాక్యం. సాక్ష్యపు గుడారము. పరిశుద్ధ గుడారం అని నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వాక్యంలో మనకి కనిపిస్తూ ఉంది. యెహోవా గుడారం అని 1 రాజుల గ్రంథము 2వ అధ్యాయము 28వ వాక్యం ఏమండి మనకు చూపిస్తూ ఉంది. అంటే ప్రత్యక్షపు గుడారానికి 3 పేర్లు ఉన్నాయి. ఒకటి పరిశుద్ధ గుడారము, రెండవది సాక్ష్యపు గుడారము, మూడవది యెహోవా గుడారము. అయితే మర్నాడు మోసే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అసలు ఈ సందర్భం ఏంటి? ఇప్పుడు చిగురు పట్టిన అహరోను కర్ర మనసులో ఉంది. ఈ కర్ర గురించి మనం మాట్లాడుకుంటే ఇజ్రాయేలీయుల్లో ఒక మారు మోసే మీద ఏవండి అలాగున యెహోవా మీద తిరగబడ్డారు ఇజ్రాయేలీయులు. కోరాహు గురించి మనం బాగా తెలుసు కదండి. దాదాపుగా 250 మంది కోరాహు కూడా సపోర్ట్ చేశారు. ఇక తర్వాత వారంతా చనిపోయినట్లుగా మనందరికీ తెలుసు. అయితే అదే టైంలో కొంతమంది ప్రధానులు, ముఖ్యమైన వారు ఇజ్రాయేలీలో ఉన్న ఏమండి మరి కొంతమంది విలువైన వారు, ముఖ్యమైన వారు, అధికారానికి తగిన వారు అని కూడా మనం ఆ స్థానాలు మాట్లాడుకోవచ్చు. అయితే ఈ ప్రధానులు కొంతమంది మోసే మీద అలాగనే దేవుని మీద తిరగబడ్డారు. ఇలాగున తిరగబడితే ఆ రోజుల్లో దేవుడు అన్నారు కదా, మీరు ఏం కంగారు పడకండి, ఒక పని చేయండి, 12 గోత్రాలు కదా, 12 కర్రలు పట్టుకొచ్చి మరి దేవుని సన్నిధిలో మందసంలో పెట్టండి. అయితే ఆ కర్ర మీద మీరు ఏం రాస్తారంటే 12 గోత్రాల వారు కూడా ఎవరైతే ప్రధానమైన వారో వారి పేరు రాసి ఆ మందసంలో పెట్టండి. మర్నాడు వచ్చి చూడండి, ఎవరి కర్ర అయితే చిగురు పడుతుందో వారే నేను ఏర్పాటు చేసుకున్నవారు అని దేవుడు అన్నాడు. అన్నట్లుగానే అందరూ కూడా కర్రలు పట్టుకొచ్చారు. ఏమండి మందసంలో మరి మోసే పెట్టాడు. నిజానికి లేవి కుటుంబంలో ఉన్న అహరోను కర్ర పేరు రాసి 12 కర్రలతో పాటు ఏమండి ఇది కూడా పెట్టారు మందసంలో. అంటే 12 గోత్రాలు కాబట్టి 12 కర్రలు. అందులో ఒక కర్ర ఎవరిది? అహరోను కర్ర. ఇప్పుడు ఈ మోసే పెట్టేసిన తర్వాత ఆ రాత్రికి ఇంటికి వచ్చేసాడు. తెల్లవారింది, వెళ్ళాడు, చూసాడు. చూడగానే అక్కడ అహరోను కర్ర మట్టుకి చిగురు పట్టింది.
చిగురు పడడమే కాదు, పూలు కాసి బాదపు కాయలు కూడా కాసింది. గబగబా బయటకు తీసుకొచ్చాడు, అందరికీ చూపించాడు, ఇదిగో చూడండి అహరోను కర్ర, మరి అహరోను కర్ర చిగురు పట్టింది అని అన్నాడు. అంటే ఆ 11 మందిని కాదు కానీ అహరోను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనకి ఈ అహరోను కర్ర ఏం తెలియజేస్తూ ఉంది? ఏర్పాటుని తెలియజేస్తూ ఉంది. అందుకే ఒక మాట ఉంటుంది ఎక్కడనంటే 2 పేతురు 1వ అధ్యాయము 10వ వాక్యంలో మనకు కనిపిస్తుంది. మీ ఏర్పాటును పిలుపును మరి నిశ్చయించుకోండి అనేసి ఒక మాట మనకు కనిపిస్తుంది. అంటే దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అనేది మనం గ్రహించాలి. ఈ కర్ర మనకు తెలియజేస్తున్న మాట మనం ఎందుకు ఏర్పరచబడ్డాము అనేది తెలుసుకోవాలని, గ్రహించాలని మనకి తెలియజేస్తూ ఉంది. ఇంకా మనం 3వది కూడా చూస్తే నిబంధన పలకలు, అది కూడా చూద్దాం. చూడండి నిర్గమకాండములో 34వ అధ్యాయము 29వ వాక్యం. మోసే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోసే చేతిలో ఉండేను. ఇప్పుడు ఈ మాటను బట్టి మనం చూస్తే నిబంధన పలకలు మోసే చేతిలో ఉన్నాయి. రాతి పలకలు అంటే నిబంధన పలకలు. ఆ రోజుల్లో దేవుడు ఏం చేశారంటే, మోసే నువ్వు కొండ మీదకి రా అనేసి ఆ కొండ మీదకి వచ్చిన తర్వాత 2 రాతి పలకలు ఇచ్చారు. ఆ పలకల మీద మరి 5 ఆజ్ఞలు, అలాగనే ఒక పలక మీద ఇంకొక 5 ఆజ్ఞలు, ఇంకొక పలక మీద రాసి దేవుడు ఏం చేశారంటే 10 ఆజ్ఞల రాతి పలకల మీద రాసి ఇచ్చారు. అంటే నిబంధన, మీరు ఎలాగన ఉండాలి అనే నిబంధన. రాతి పలకలు అనగానే ఏ పలకలట? నిబంధన పలకలు. ఈ రాతి పలకలు ప్రకారంగా అంటే ఆ నిబంధన ప్రకారంగా, ఆ ఆజ్ఞల ప్రకారంగా తన ప్రజలంతా నడుచుకోవాలి ఆ రోజున ఆ సంఘానికి. మరి ఈ సంఘం అయితే కృపతో కూడింది. క్రొత్త నిబంధన అంటే ఆజ్ఞలతో కూడింది కాదు, కృపతో కూడింది. కృప అనంటే ఉచితం, మనకు స్వేచ్ఛనిచ్చాడు దేవుడు. ఆ రోజుల్లో ఆజ్ఞలు, మీరు ఎలాగన ఉంటేనే దేవుని రాజ్యం వెళ్తారు, ఇలాగ చేయకపోతే మీరు దేవుని రాజ్యం వెళ్ళరు అనే ఆజ్ఞ, అనే నిబంధన, అనే నియమము ఆ దినానున్న సంఘానికి ఉంది. ఈ దినమున ఏవండి కృపతో కూడింది, స్వేచ్ఛనిచ్చాడు, మనం ప్రశాంతంగా ఉండొచ్చు, ఆజ్ఞలు పాటించాలి అనేది లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి సిలువలో ధర్మశాస్త్రం అంతటిని నెరవేర్చేసి మనందరికీ విడుదల కలగజేశాడు. కాబట్టి మనమంతా కూడా ఏమంటే కృపలో ఉన్నాం. చాలామంది అంటారు కదా, కృప అంటే పాపం చేసేచ్చా అని అంటారు. తప్పది. కృపను బట్టి మనకు రక్షణ కలిగింది. రక్షింపబడిన మనం రక్షణ కలిగి ఉన్న మన రక్షణ జీవితాంతకాలం పాపం చేయకుండా కాపాడుకోవాలి. ఇప్పటి వరకు ఉన్న పాపాలన్నీ కూడా బాప్తిసం తీసుకోగానే రక్షణ కలిగింది. ఆ పాపాలన్నీ తొలగించబడ్డాయి. రక్షణ తీసుకున్న తర్వాత, రక్షింపబడిన తర్వాత మనమంతా కూడా ఏమన్నా ముందుకు వెళ్తూ ఉంటే ఇంకా ఏవేవో తప్పిదాలు చేస్తూ ఉంటాం. దానికి శిక్ష కూడా భూమి మీదే అనుభవించి దేవుని రాజ్యం వెళ్ళిపోతాం. అయితే ఇది కృపతో కూడిందే కానీ ఆజ్ఞలతో కూడింది కాదు. అందుకే అపోస్తల కార్యాల్లో మనకి 20వ అధ్యాయం 32లో ఒక మాట వ్రాయబడి ఉంటుంది. ఇప్పుడైతే దేవుని కృపకును దేవునికిని దేవుడు అప్పగించి ఉన్నాడు అనే మాట మనం చూస్తాం. అంటే కృపకు దేవుడు అప్పగించాడు, కృప వాక్యమునకు మనందరినీ అప్పగించాడు. ఈ మాటల ప్రకారంగా మనం గ్రహించినట్లయితే ప్రత్యక్ష గుడారము 3 భాగాలుగా మనకు కనిపిస్తూ ఉంది. ఒకటి ఆవరణం, ఇక 2వది గంగాళము. అది ఎక్కడ కనిపిస్తూ ఉంది వాక్యము? నిర్గమకాండము 30వ అధ్యాయము 17వ వాక్యము. ఇక కాస్త ఆవరణంలో ముందుకు వెళ్ళగానే పరిశుద్ధ స్థలము. ఆ పరిశుద్ధ స్థలంలో 3 కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి రొట్టెల బల్ల, ఆ వాక్యం ఎక్కడ కనిపిస్తూ ఉంది? నిర్గమకాండము 25వ అధ్యాయము 23వ వాక్యము. ఇక 2వది మరి దీపవృక్షము, నిర్గమకాండము 25వ అధ్యాయము 31లో మనకు కనిపిస్తూ ఉంది. ఇక 3వది ధూపవేదిక, నిర్గమకాండము 30వ అధ్యాయము 1వ వాక్యంలో మనకు కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. మరలా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను, ప్రత్యక్షపు గుడారం అనగానే 3 భాగాలు ముగించేస్తూ ఉన్నాను. అయితే ఈ 3 భాగాల్లో మొదటి భాగం ఆవరణము, 2వ భాగం పరిశుద్ధ స్థలము, 3వ భాగం అతి పరిశుద్ధ స్థలము.
మొదటి భాగంలో అనంటే ఆవరణంలో ఒకటి ఏవండి బలిపీఠము, రెండవది గంగాళం కనిపిస్తూ ఉంది. పరిశుద్ధ స్థలములో మరి 3 కనిపిస్తూ ఉన్నాయి. రొట్టెల బల్ల, దీపవృక్షము, ధూపవేదిక. అతి పరిశుద్ధ స్థలంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి 3 మరల ఏవండి మందసం లోపడ మన్నాగల పాత్ర, చిగురు పట్టిన అహరోను కర్ర, అలాగనే నిబంధన పలకలు. మందసం పై భాగంలో మనకి కరుణాపీఠం కనిపిస్తూ ఉంది. కరుణాపీఠం పై భాగంలో 2 కెరూబులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రత్యక్ష గుడారం యొక్క ఏవండి వివరణ ఇదే. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా దేవా తండ్రి, ప్రభువా యేసుక్రీస్తు, అయ్యా ఇదిగో ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమములు మెండుగా కలగ చేయండి. మీ కృపతో నింపండి, మీ బలముతో నింపండి. మా అందరితో మాట్లాడిన వాక్యాన్ని బట్టి వందనాలు, స్తోత్రములు. ప్రత్యక్ష గుడారం యొక్క వివరణ మా అందరితో మాట్లాడారు. వందనాలు, స్తోత్రములు. ఈ కొద్ది ప్రార్థన ఆలకింప చేయమని, ఈ జ్ఞానం మా అందరికీ కలగజేశారు కాబట్టి అయ్యా ప్రభువ వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.